జగన్మోహన్ రెడ్డి ఈ సైకో నా కొడుకు మీరందరూ అనుకుంటున్నారు ఏంటంటే మీరందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు. ఇది చిన్న దొంగ కాదు, చాలా పెద్ద దొంగ. మీకు ఒక విషయం చెప్పాలి, వీడు చిన్న దొంగ కాదు, ఆర్థిక ఉగ్రవాది. ప్రెస్ వాళ్ళు రాసుకోండి హెడ్లైన్స్. వీడు ఆర్థిక ఉగ్రవాది, ధన పిశాచి. ఎందుకన్నానంటే ఈ మాటలు, వీడి మీద ఎన్ని కేసులు ఉన్నా తెలుసా మీకు? మీరు జైలుకి వెళ్ళాడు అనుకుంటున్నారు, వీడి మీద ఎవరికీ లేని కేసులు ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే ఆశ్చర్యపోతారు మీరు. సిబిఐ కేసులు 13 కేసులు, ఈడీ కేసులు 9, ఇతర కేసులు 9. ఇన్ని కేసులున్న ముఖ్యమంత్రిని ఎక్కడైనా భారతదేశంలో చూశారండి మీరు? ఇటువంటి పనికిమాల నా కొడుకా మనకు ముఖ్యమంత్రి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడవలసిన అవసరం ఉందా లేదని అడుగుతున్నాను ఈవేళ. ఆ రోజు మాయ మాటలు చెప్పాడు, మీకు తెలుసు. ఎన్ని మాయ మాటలు చెప్పాడండి, ప్రజలను నమ్మించాడండి. ఏయ్ జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు పాదయాత్ర చేయడం కాదురా, ఈరోజు చెయ్యరా దమ్ముంటే. ఈరోజు చేయి దమ్ముంటే. చెయ్యలేవు, నాకు తెలుసు, నీకు తెలుసు చెయ్యలేవని. అందుకే హెలికాప్టర్లు తిరుగుతాడు ఈ మధ్యని, రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఎక్కడన్నా 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు తిరిగే పరిస్థితి వచ్చింది వాడికి. ఎందుకు వచ్చిందంటే రోడ్డు మీద పాదయాత్ర చేస్తే మగాలి కాదు, ఆడవాళ్ళు చెప్పులు ఇచ్చి కొడతారు. ఇవాళ పోలీసులు ఉన్నారు ఇక్కడ. ఈ పోలీసులు లేకుండా పాదయాత్ర చేయమనండి. పోయి పోలీసులు ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీకు కూడా చెప్తున్నాను, మీ డబ్బులు కూడా తెప్పించారా బాబు, తెలుసా మీకు? పోలీసులు ఇక్కడ ఉన్నారా? వినండి వినండి. అటువంటి దొంగోడి కాపలా కాయం కాదు, ప్రజలకు కాపలా కాయండియా. మీరు భార్య పిల్లల కోసం దాచుకున్న డబ్బు కూడా దోషించాడు ఈ జగన్మోహన్ రెడ్డి, మీకు తెలుసా? అసలు ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఈ రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సభ ద్వారా మనం చేస్తున్నాను. ఒకసారి చూడండి మీరు, ఎన్ని మాటలు చెప్పాడండి. ఎంపీని గెలిపించండి అయ్యా. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తాడని గుర్తుందా తమ్ముళ్ళు? ఇప్పటికి 18 సార్లు ఢిల్లీ వెళ్ళాడు, ప్రత్యేకమైన ఫ్లైట్లో వెళ్ళాడు. మోదీ గారు రూమ్లోకి వెళ్తాడు, తలుపులు వేసుకుంటారు, 20 నిమిషాల తర్వాత బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళు చెప్పాలి, మోడీ గారితో ఏం మాట్లాడి చెప్పాలి కదా, చెప్పడం, ఇలా ఊపుకుంటూ పోతూ ఉంటాడు. నాకు అనుమానం వస్తుంది, లోపలికి వెళ్ళి 20 నిమిషాలు ఏం చేసేవారు లోపల? ప్రత్యేక హోదా అడిగావా? ఏడు పిసికెత్తున్నావా? కాలు పిసికెత్తున్నావా? మరి 18 సార్లు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు నువ్వు? ఏ పని మీద వెళ్ళావు అడుగుతున్నాను ఈవేళ. వాడి కేసులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ బాబాయ్ కేసు కాపాడుకోవడం కోసం ఢిల్లీ వెళ్తాం తప్పించి ప్రత్యేక హోదా కోసం కాదు తమ్ముడు. ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను ఈవేళ. సోదరులారా, మీ అందరికీ తెలుసు, పోలవరం అది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం. అది పూర్తయితే 8 లక్షల ఎకరాల పైన ఉత్తరాంధ్ర వరకు సాగు అవుతుంది, కొన్ని లక్షల ఎకరాలు సాగు అవుతుంది, కరెంటు ఉత్పత్తి అవుతుంది, చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ మంచి వస్తుంది. అటువంటి పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు వరంగా తీసుకొని ప్రయత్నం చేస్తే 72% మేము పూర్తి చేస్తే, నా కొడకల్లారా ఏం చేశారా మీరు ఈ 4 సంవత్సరాలు అడుగుతున్నాను నేను. 2% కూడా పూర్తి చేయలే. నువ్వే ముఖ్యమంత్రి అడుగుతున్నాను ఈవేళ. మొన్నటి వరకు ఇరిగేషన్ మినిస్టర్ నెల్లూరు జిల్లా ఎవరంటాడు? అనిల్ కుమార్. అమ్మో, అసెంబ్లీలో
తొందర ఎందుకు బ్రదర్, వచ్చేస్తాం బ్రదర్, పారేస్తాం బ్రదర్ అన్నాడు. ఆ నీరు కనపడలేదు, ఆడు కనపడలేదు ఎక్కడ. తర్వాత ఇప్పుడు ఒక్క కొత్త మంత్రి వచ్చారు, అంబటి రాంబాబు గారు పోలవరం ప్రాజెక్టు ఏంటంటే నాకు అరగంట చాలు అంటాడు. అదే పోలవరం గురించి చెప్పబోయే అంటే నాకు అరగంట చాలు అంటే దేనిగా అరగంట? మా విశాఖపట్నంలో మంత్రి ఉన్నాడు, ఇప్పుడు లేళ్ళని తీసి పారదెప్పారు, అవంతి శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారంటే నాకు గంట చాలు అంటాడు. ఇక్కడ రింగిల్ రాణి ఉంది రోజా, ఆవిడ టూరిజం మినిస్టర్. మా విశాఖపట్నంలో అరకు, పాడేరు అంతా టూరిజం ఏరియా. ఒకసారి విశాఖపట్నం వస్తే మంత్రి గారు మా పాడేరులో కానీ అరకులో కానీ ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే దాని గురించి చెప్పదు, నా సొగసు చూడు మాయా అంటది. ఏంటి మంత్రులు ఏంటి నాకు అర్థం కావట్లే. మేము అడిగింది ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నువ్వు మాట్లాడి మాటలేంటి? ఇవాళ లోకేష్ గురించి మాట్లాడతావా? ఏంటి నీకు అర్హత రోజా? నీ మేకప్ చూస్తే రాత్రులు కూడా భయపడిపోతాం, పగల భయపడిపోతాం. అంచేత ఇటువంటి మంత్రులు, ఇటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది. దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర భవిష్యత్తుని కాపాడవలసిన అవసరం ఉంది. మన పిల్లల తాలూకు భవిష్యత్తుని కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. సోదరులారా, మీకు తెలుస్తూ ఉద్యోగస్తులు ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వ్యక్తులు, ఆలోచన చేయకుండా తప్పుడు చేశారు. మొన్న మా ఎలక్షన్లో ఎలక్షన్ అయిన తర్వాత నా దగ్గర కొంతమంది వచ్చారు, సార్ జగన్మోహన్ రెడ్డికి 2 చేతులతో ఓట్లు ఇస్తాం సార్ అన్నారు నాతోటి. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ దొంగనా కొడుకు మోసం చేశాడు సార్ అంటున్నారు. వాళ్ళని మోసం చేశాడు. అంటే అది వేళ ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తానన్నాడు. ఆ రోజు మీటింగ్లు చెప్పాడు, తమ్ముడు వారం రోజులని సీఎం అవుతున్నాను, వచ్చినన్నే సిపిఎస్ అన్నాడు. ఈవేళ 4 సంవత్సరాల అయిపోయింది. మరి సిపిఎస్ ఎక్కడుంది తమ్ముడు? ఉద్యోగస్తులారా అసలు ఆలోచన చేయండి. మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి జనవరిలో కూడా కుర్రవాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాన్నాడు. గెలిచిన వెంటనే 7 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాన్నాడు. ఇవాళ ఏ కుర్రవాడికి ఉద్యోగాలు ఇచ్చావు నువ్వు? ఒక ఫ్యాక్టరీ అనేది ఇచ్చావు రాష్ట్రానికి? ఉన్న ఫ్యాక్టరీలన్నీ పారిపోయారు. సాఫ్ట్వేర్ కంపెనీ పోయింది, హార్డ్వేర్ కంపెనీ పోయింది, ఆఖరికి అండర్వేర్ కంపెనీ కూడా పోయింది. అండర్వేర్ కంపెనీ అంటే అర్థమైంది మీకు? ఏ కంపెనీ అది? వీడి ప్రతాపం అది. వీడికి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు. వీడు ముఖ్యమంత్రి మనకి. నేను అడుగుతున్నాను, వీడు పెద్ద నత్తినా కొడుకు. మొన్న రాజమండ్రి వచ్చాడు, రాజమండ్రి. ఆ మీటింగ్లో రాజమహేంద్రవరం అని పలకలేకపోయాడు వీడు. వీడనే ముఖ్యమంత్రి మనకి. లోకేష్ బాబు ఎలా మాట్లాడతాడు? దమ్ముంటే రాలేదు మాట్లాడదాం. రాలేవు నువ్వు. ఎంతసేపు వెనకాత తాగుబోతున్నా కొడుకుల్ని, ఆ గుడిచెట్టు నానిగాడిని, ఇక్కడ ఉన్నాను ఎమ్మెల్యే అని వెనకాల తప్పించి నువ్వు చేసింది ఏముంది ఇక్కడ చెప్పండి ఒకసారి. ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సింది.